సార్ నిజంగా చెప్తున్నా, చరణ్ సార్ ఈరోజు ఎరక్కొట్టేశారు అంటున్నారు అందరూని. దాంట్లో తిరగలేదండి. అంత బాగా చేశారు. నేను చరణ్ సార్ అంత అలా చేయడానికి నేనేం చేయలేదు సార్. ఆయనతో కలిపి రోజు భోజనం చేశాను అంతే అండి. నిజంగా సార్ ఇప్పుడు భోజనం చేసేటప్పుడు నెక్స్ట్ సార్ సీన్ ఏంటంటే, పెద్దిగాడు ఎలా చేస్తుంటాడంటే, పెద్దిగాడు ఎలా ఉంటాడంటే, ఇంతే అండి. అవునా? ఈ మాత్రం క్లూ చెలరైపోతాను నేను అనేవారండి. ఇది ఇస్తే చాలు కదా నాకు. అంటే సార్ అది కాదు ఇప్పుడు అంటే ఇది అని ఇంకటే నాకు అర్థమైంది. నువ్వు అక్కడే ఉండు, మోనిటర్ దగ్గర ఉండు, నేను చేసి చూపిస్తాను అనేవారండి. నేను వెళ్ళడానికి అంటే ఫస్ట్ టేక్లో ఏదో చిన్న తేడా ఉందనుకోండి, అది కరెక్షన్ చెప్పడానికి సార్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే చరణ్ సార్ అక్కడ ఆగు, ఇప్పుడు చూడు అనేవారండి. చూస్తే నిజంగా ఇదండి. అలా అంటే చూస్తే అదే అండి, అదే పర్ఫార్మెన్స్. అస్సలు చాలా అలవోకగా చేసేస్తున్నారండి ఆయన. ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు పర్ఫార్మెన్స్లో. అంటే మానిటర్ దగ్గరకు వచ్చింది ఇదేంటి చరణ్ సారేనా అనిపిస్తుంది అండి. అలా వెళ్ళిపోయారు ఆయన. అంటే అలా మెచ్యూరిటీ లెవెల్స్ కానివ్వండి. ఇప్పుడు చాలా వైట్ పేపర్లో వస్తారండి. వైట్ పేపర్లో సార్ ఎలా చేస్తున్నారంటే, నువ్వేం చెప్తున్నావు నాకు గుర్తుండదు, నేను వైట్ పేపర్లో వస్తాను, నువ్వు చెప్పింది నేను చేసిపోతాను అంతే అండి. అంతే తప్ప దీనికోసం అసలు ప్రాక్టీస్ చేయడం కానివ్వండి, సీన్ పేపర్ ముందు పంపడం కానివ్వండి ఏమీ లేవు సార్. సీన్ పేపర్ ముందు పంపిన ఆయన చదవరండి. వచ్చావా అని చెప్పు ఒకసారి అంటాను, చెప్పు ఒకసారి అంటే ఫస్ట్నే క్యారవాన్లోకి వెళ్ళినప్పుడు ఆయన కాఫీ తాగుతూ ఉంటారని, డార్లింగ్ చెప్పు డార్లింగ్ ఏంటి అంటారండి. సార్ ఇది అన్నాం అనుకో, అవునా ఓకే అయితేని నడిపోదాం, రెడీనా కనుక్కో అంటారండి. ఫోన్లో కనుక్కొని రెడీనా అంటే రెడీ అంటారు, రెడీ అంటే వచ్చేస్తారు. అంత ఈజీగా సార్. అందరూ అంటే నేను అనుకున్నా సార్, అంటే అవును సూపర్ చేశారంటే ఇంత ఈజీగా చేస్తే సూపర్ చేశారన్నారు, ఇంకా సూపర్ చేస్తే ఎలా చేస్తారు? బుచ్చిబాబు గారు అన్నది